Gurubhyo Namaha. Today class is conic section. In conic section parabola, class number 8. In previous class, 4 problems completed. In fourth problem, A, B. In the fourth problem, there are 4 bits A, B, C, D. A and B are completed. Now I am going to explaining C and D. Okay. In fourth problem, the C bit is find vertex, focus, projection, endpoints of the lattice rectum, length of the lattice rectum, equation of the axis, equation of the directrix, equation of the tangent and equation of the directrix. Okay, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ది parabola? The parabola equation is y square minus x plus 4y plus 5 is equal to 0. ఇన్ ప్రీవియస్ క్లాస్లో మనం 2 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఫోర్త్ క్వశ్చన్లో ఏ బిట్ బి బిట్ y square is equal to 16x, x square is equal to minus 4y. ఈ 2 బిట్స్ మనం కంప్లీట్ చేసాం. చూడండి, y స్క్వేర్ టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది, నెక్స్ట్ x స్క్వేర్ టర్మ్ ఉంది, y టర్మ్ ఉంది. ఇలాగే మిగతా 2 కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే కనుక ఇవి 2 కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దిస్ పారాబోలా యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ x యాక్సిస్, దిస్ పారాబోలా యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ y యాక్సిస్ నేను మనం చేసాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కనుక వై స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి, వై టర్మ్స్ ఉంటాయి, ఎక్స్ టర్మ్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, వై స్క్వేర్ టర్మ్స్, వై టర్మ్స్, ఎక్స్ టర్మ్స్. ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాసెస్లో నేను సమ్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చెప్పాను. అదేంటంటే కనుక పారాబోలా యొక్క ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్వై స్క్వేర్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్వై స్క్వేర్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, దిస్ పారాబోలా యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఈ పారాబోలా యొక్క యాక్సెస్ దేనికి ప్యారల్గా ఉంటుంది? ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది. చూడండి, మనకి ప్రాబ్లంలో వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 5. అంటే ఈ మైనస్ ఎక్స్ని సైడ్ తీసుకెళ్తే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 5. ఇది ఏ ఫార్మేట్లో ఉంది అంటే ఈ ఫార్మేట్లో ఉందన్నమాట. మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఏమని చెప్పానంటే కనుక ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ద రిక్వైర్డ్ పారాబోలా ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్వై స్క్వేర్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ అని చెప్పాను మీకు. అదేవిధంగా దీన్ని సింప్లిఫై చేసుకుంటే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 5 అదే ఫార్మేట్లో ఉంది. అంటే ఏంటి? ద రిక్వైర్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి పారాబోలా యొక్క యాక్సెస్ దేనికి ప్యారలల్గా ఉంది? ఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా ఉంది. అంటే ఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా ఉన్నటువంటి గ్రూప్ ఏంటి? థర్డ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ ఏంటి? గ్రూప్ 1 హూజ్ యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ ఎక్స్ యాక్సిస్, అది గ్రూప్ 1. ఇది హూజ్ యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ వై యాక్సిస్, అది గ్రూప్ 2. హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, గ్రూప్ 3. హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్, గ్రూప్ 4. ఇలా 4 గ్రూపుల కింద మనం డివైడ్ చేసామట. అంటే మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి పారాబోలా యొక్క ఫార్మేట్ ఏంటో మనం ఐడెంటిఫై చేయగలిగితే కనుక ప్రాబ్లం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఫార్మ్ నెంబర్ 5 ఆర్ 6. 5 అన్న అవ్వచ్చు, 6 అన్న అవ్వచ్చు, అది ఐడెంటిఫై చేయగలిగాం. అంటే ఏ ఫామ్లో ఉంటుంది? వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్ కామాకే ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే. ఆ ఫార్మేట్ ఏంటనేది ఐడెంటిఫై చేయగలిగితే కనుక ఆ ప్రాబ్లం చేయడం చాలా ఈజీయే. సో మీకు ఇచ్చినటువంటి గివెన్ ఈక్వేషన్, గివెన్ పారాబోలా హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అని ఐడెంటిఫై చేసాం. వెంటనే అది ఫామ్ 5 కానీ ఫామ్ 6 కానీ అని తెలిసిపోయింది. ఫామ్ 5 కానీ ఫామ్ 6 కానీ ఎలా ఉంటుందంటే కనుక ప్లస్ తీసుకుంటే ఫామ్ 5, మైనస్ తీసుకుంటే ఫామ్ 6. ఈ రెండింటిలో ఏదో ఒకటి అవ్వచ్చు. ఏది అవుతుంది ఏంటనేది మనం ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుని ఈక్వేషన్ మాడిఫై చేసుకుంటే కనుక మన దాని యొక్క ఫార్మేట్లోకి స్టాండర్డ్ ఫార్మేట్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్పచ్చు అన్నమాట. ఓకే, దీని సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్, వాట్ ఈస్ గివెన్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ ఎక్స్ని ఈ పక్కకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అప్పుడు వై స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఈ ఫార్మేట్లో రాసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ అంతటినీ కూడా మాడిఫై చేస్తాను చూడండి. అంటే వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఇంటూ 2
ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఏ విధంగా రాసుకున్నాను దీన్ని నేను? ఇక్కడ ఉన్నటువంటి వై స్క్వేర్ ప్లస్ 4వైని ఏదో సమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కన్వర్ట్ అయ్యే విధంగా రాసుకున్నాను అనమాట. అంటే ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే వై ఫిక్స్ అయిపోయింది, బి ఎంత రాయాలంటే కనుక ఇదంతా సింప్లిఫై చేస్తే కనుక మనకి 4y అవ్వాలన్నమాట. అందుని ఇంటూ 2 అని రాశాను. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ వై 4y. మరి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కావాలి కాబట్టి ఇక్కడ బి 2 కింద ఫిక్స్ అయింది కాబట్టి వెంటనే 2 స్క్వేర్ అని రాసి వెంటనే మైనస్ 2 స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేయండి. లాస్ట్లో ఉన్నటువంటి ప్లస్ 5ని అలాగే ఉంచండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఏమైందంటే వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇదంతా కూడా వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, దీన్ని ఇలా సింప్లిఫై చేస్తే వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దేర్ ఫోర్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే కనుక వై మైనస్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? దీని యొక్క ఫార్మేట్ పక్కన రాస్తున్నాను చూడండి. వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. ఈ ఫార్మేట్లో తీసుకొచ్చాం మనం దీన్ని. అంటే వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ని వాడు ఏమి ఇచ్చాడు మనకి? వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ ఇచ్చినటువంటి ఈక్వేషన్ నేను ఎక్స్ టర్మ్స్ని ఆర్హెచ్ఎస్ వైపుకి ట్రాన్స్పోజ్ చేశాను. ఆ మిగిలిపోయినటువంటి వై టర్మ్స్ని కాన్స్టెంట్ని ఒక చోట రాసుకున్నాను అనమాట. వై స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఏ అంటే ఇక్కడ వై కింద ఫిక్స్ అయిపోయింది. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2 ఏ అంటే వై కాబట్టి వై ఇంటూ బి ఎంత ఫిక్స్ చేయాలి? ఎంత ఫిక్స్ చేయాలంటే కనుక నువ్వు ఇక్కడ రాసే నెంబర్ రాస్తే ఇదంతా సింప్లిఫై చేస్తే కనుక నాకు 4y రావాలి. అలా వచ్చే విధంగా నువ్వు బీని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే బీ వాల్యూ 2 అయితేనే కరెక్ట్గా 4yకి ఈక్వల్ అవుతుంది. 2 ఇంటూ వై ఇంటూ 2 టోటల్గా సింప్లిఫై చేస్తే కనుక 4y వచ్చింది. బీని 2 కింద ఫిక్స్ చేసే కాబట్టి మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ కావాలి కాబట్టి ప్లస్ 2 హోల్ స్క్వేర్ యాడ్ చేశాను. మరి లేని వాల్యూ తీసుకొచ్చి యాడ్ చేసే కాబట్టి వెంటనే సబ్ట్రాక్ట్ చేసే ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఇంకా లాస్ట్లో ఉన్నటువంటి ప్లస్ 5 అలాగే వదిలే. అప్పుడు ఇదంతా కూడా వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 5 అంటే వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 5 అంటే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇంకా ఫైనల్ సింప్లిఫికేషన్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఫార్మాట్స్లోకి కన్వర్ట్ అయ్యే విధంగా దీన్ని నేను కొంచెం మాడిఫై చేసుకుంటాను. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ ప్లస్ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ ఆఫ్ మైనస్ వై మైనస్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఇది చూడండి ఎలా ఉందో. వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. దాంతో కంపేర్ చేస్తే చూడండి ఇక్కడ 4a వాల్యూ ఎంత ఉంది? 1. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టుమాట. అంటే 4a ఈజ్ ఈక్వల్ టు 1, a ఈజ్ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ వై మైనస్ కే అంటే ఎక్స్ మైనస్ హెచ్. ఇదిగో ఎక్స్ మైనస్ హెచ్. హెచ్ అంటే కనుక 1, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు -2. అంటే మనకు సెంటర్ తెలిసిపోయింది. సెంటర్ కాదు వెట్టెక్స్ తెలిసిపోయింది. వెట్టెక్స్ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు -1 కామా -2. ఇప్పుడు మనకు వెట్టెక్స్ తెలిసిపోయింది, ఏ వాల్యూ ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ వెట్టెక్స్. ఇదిగో వెట్టెక్స్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫోకస్. మరి ఇది ఏ ఫామ్? ఇది ఫామ్ నెంబర్ 5. ఫామ్ నెంబర్ 5 ఎలా ఉంటుంది? వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. దాని డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. ఇది ఫామ్ నెంబర్ 5. అది ఎలా ఉంటుంది? అది ఈ విధంగా ఉంటుంది. దిస్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్. దిస్ ఈజ్ ఆరిజిన్. ఓకే, దిస్ ఈజ్ వెట్టెక్స్, దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్ జెడ్. ఓకే, దిస్ పాయింట్ ఎం అంటే పి అనేది లోకస్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఫామ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఫామ్ 5కి సంబంధించినటువంటి వెట్టెక్స్ హెచ్ కామా కే, ఫోకస్ ఏ ప్లస్ హెచ్ కామా కే, ప్రొజెక్షన్ మైనస్ ఏ ప్లస్ కే కామా హెచ్. ఆ ఫామ్ 5కి సంబంధించిన అన్నీ కూడా మనకి గుర్తుకు రావాలన్నమాట. అయితే ఫామ్ 5కి సంబంధించిన అన్నీ కూడా మనకు గుర్తుకు రాలేదనుకోండి, ఫామ్ 1 రిఫరెన్స్. ఫామ్ 1కి వెట్టెక్స్ ఏంటి? 0 0. ఫామ్ 5 కావాలనుకోండి, అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్కి హెచ్ యాడ్ చేయండి, వై కోఆర్డినేట్కి కే యాడ్ చేయండి. అప్పుడు 0కి హెచ్ యాడ్ చేస్తే హెచ్, 0కి వై యాడ్ చేస్తే కే యాడ్ చేస్తే కే. అంటే వెట్టెక్స్ హెచ్ కామా కే అవుతుంది.
నెక్స్ట్ ఫోకస్ కావాలి. ఫామ్ 1కి ఫోకస్ ఏంటి? ఏ కామా 0, దానికి హెచ్ కే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్కి యాడ్ చేయండి. అంటే ఏ ప్లస్ హెచ్ కామా కే. ఏ అంటే మన దగ్గర ఉంది, హెచ్ అంటే ఉంది, కే ఉంది. ఈ 3 వాల్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏ వాల్యూ, హెచ్ వాల్యూ, కే వాల్యూ. అవి ఎలా వస్తాయంటే కనుక మీకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఏదో ఒక ఫార్మేట్, మన దగ్గర ఉన్నటువంటి 8 ఫార్మేట్స్లో 5, 6, 7, 8 ఈ 4 ఏదో దాంట్లో కన్వర్ట్ అవుతుందన్నమాట. ఎందులో కన్వర్ట్ అవుతుందంటే కనుక దాన్ని ఇక్కడ కూడా మనం చెప్పచ్చు. 5కి కానీ 6కి కానీ కన్వర్ట్ అవ్వచ్చు. అది 5కి 6కి అని ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతామంటే కనుక వై స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, వై స్క్వేర్ టర్మ్ ఉంటే కనుక అది ఫామ్ 5 కానీ ఫామ్ 6 కానీ అవ్వచ్చు. అది ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటే కనుక అది ఫామ్ 7 కానీ ఫామ్ 8 కానీ అవ్వచ్చు. ఇలా మనం వాటి యొక్క క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ పెట్టి చెప్పచ్చు అన్నమాట. ఇక్కడ వై స్క్వేర్ అని ఉంది కాబట్టి ఇది ఫామ్ 5 కానీ ఫామ్ 6 కానీ అవ్వచ్చు. అయితే మళ్ళీ అందులో కూడా మనం అది ఫామ్ 5 ఫామ్ 6 మళ్ళీ సెపరేట్గా చేసి డెఫినెట్గా చెప్పచ్చు అది ఇది ఫామ్ 5 అని. ఎందుకంటే కనుక వై స్క్వేర్ ప్లస్ 4y అని ఉంది. మనం రాసుకునేటప్పుడు వై స్క్వేర్ ప్లస్ 4y, ఇక్కడ ప్లస్ ఉంటే కనుక ఖచ్చితంగా ఫామ్ 5, ఇక్కడ మైనస్ ఉందనుకోండి ఖచ్చితంగా అది, అంటే దాన్ని బట్టి కూడా చెప్పకలేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ వేరియబుల్స్ని బట్టి చెప్పేయచ్చు. ఇక్కడ ఎక్స్ వేరియబుల్ పాజిటివ్గా ఉంది అంటే ఖచ్చితంగా ఫామ్ 5. ఇక్కడ ఎక్స్ వేరియబుల్ నెగిటివ్ ఉందనుకోండి ఫామ్ నెంబర్ 6. అదంతా కూడా గుర్తుపెట్టుకోకలేకుండా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే కనుక వై స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ అది 5 or 6, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయనుకోండి 7 or 8, ఓన్లీ వై స్క్వేర్ ఉండి ఎక్స్ టర్మ్స్ ఉన్నాయనుకోండి అది 1 or 2, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ వై టర్మ్స్ ఉన్నాయనుకోండి అవి ఫామ్ 3 or 4. ఇలా ఐడెంటిఫై చేసిన వాడిని గుర్తించడం కూడా ఈజీ. ఆ గుర్తుపెట్టుకుని ఆ యొక్క ఫామ్స్ సంబంధించినటువంటి 10 పాయింట్స్ కానీ 8 పాయింట్స్ కానీ మనం ఒకసారి రీకాల్ చేసుకుంటే కనుక ఆ వాల్యూస్లో ఏ వాల్యూ, హెచ్ వాల్యూ, కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టు. సో నేను కష్టపడి ఈ ఈక్వేషన్ అంతటినీ కూడా ఈ విధంగా మార్చుకున్నాను. y మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ x - 1 ఇది ఈ ఫార్మేట్లో ఉంది. దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ 4a వాల్యూ అంటే కనుక 1 అన్నమాట. అంటే 4a ఈజ్ ఈక్వల్ టు 1, a ఈజ్ ఈక్వల్ టు 1/4 తెలిసిపోయింది. నెక్స్ట్ దీంతో కంపేర్ చేసుకుంటే కనుక h, ఇదిగో -h -1 అంటే h అంటే ఎంత అంటే కనుక 1, h వాల్యూ 1. నెక్స్ట్ k కావాలి, మైనస్కి మైనస్ సరిపోయింది, ఇదిగో -2 అంటే కనుక k ఈజ్ ఈక్వల్ టు -2. ఫస్ట్ పాయింట్ తెలిసిపోయింది వెర్టెక్స్ ఎంత, హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు 1, -2. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఫోకస్ కావాలి. ఇలా నేను ఇవి చెరిపేసి ఇక్కడ నేను రాస్తాను చూడండి, 1 by 1 డయాగ్రామ్ కూడా చెరిపేస్తాను. డయాగ్రామ్ వేసుకుంటే కనుక మంచిదే, వేసుకోపోయినా పర్వాలేదు. ఓకే, ఈ డయాగ్రామ్ చదివేసి ఇక్కడ వెర్టెక్స్ రాస్తాను, ఫోకస్ రాస్తాను, ప్రొజెక్షన్ రాస్తాను, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ రాస్తాను, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. ఈ 5 పాయింట్స్ ఫస్ట్ రాసుకుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి వెర్టెక్స్ ఫార్ములా హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్, ఇది ఫామ్ 5. ఓకే, 5th ఫామ్ మాట ఇది. 5th ఫామ్ అంటే కనుక ఇది ఈ ఫార్మేట్లో ఉంటుంది. దానికి వెర్టెక్స్ ఏంటి, ఆ 8 పాయింట్స్ కూడా మీరు గుర్తుకు రావాలన్నమాట. హెచ్ కామా కే అంటే హెచ్ వాల్యూ 1, కే వాల్యూ -2, వెర్టెక్స్ తెలిసిపోయింది. నెక్స్ట్ ఫోకస్కి ఏంటి, ఏ ప్లస్ హెచ్ కామా కే, ఏ వాల్యూ, హెచ్ వాల్యూ, కే వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5/4, -2. నెక్స్ట్ ప్రొజెక్షన్కి ఏంటి, -a ప్లస్ హెచ్ కామా కే వాల్యూస్ అందులో తీసుకుని వెళ్ళిపోతే 3/4, -2. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ అంటే కనుక ఫార్ములా ఉంది మన దగ్గర. ఏంటి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ నెంబర్ 4, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫామ్ మర్చిపోయాం మనం, సపోజ్ ఫామ్ 1 గుర్తు తెచ్చుకోండి. ఫామ్ 1కి ఏంటి, ఏ కామా 2a, ఏ కామా -2a, దానికి హెచ్ యాడ్ చేయటమే. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ కామా 2a ప్లస్ కే. అలాగే ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ కామా -2a ప్లస్ కే. మీ దగ్గర ఏ వాల్యూ ఉంది, కే వాల్యూ ఉంది, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయటం. వీ గెట్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. నెక్స్ట్ మనకి ఏం కావాలి, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ అంటే 5th పాయింట్. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 4a యూనిట్స్, దట్ ఈక్వల్ టు 4 × 1/4, దట్ ఈక్వల్ టు 4 క్యాన్సిల్ అయిపోయింది, 1 యూనిట్. అంటే లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 1 యూనిట్ వచ్చిందన్నమాట. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ కావాలంటే ఏ ప్లేస్లో 1/4 రాయండి, హెచ్ ప్లేస్లో ఎంత ఉంది వాల్యూ, హెచ్ ప్లేస్లో 1 రాయండి, కే ప్లేస్లో -2 రాయండి. వీ గెట్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. అలా మనకు మొత్తం 5 పాయింట్స్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్ ఉంది.
ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఉంది, ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఉంది, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఉంది. ఈ 4 కూడా ఫైండ్ అవుట్ చేస్తే కనుక మొత్తం 9 పాయింట్స్ కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, వాడు అడిగిన 9 పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వాడు అడిగిన 3 or 4, 5, 3 అడగచ్చు, 4 అడగచ్చు, 5 అడుగుతాడు. ఇలా 9 పాయింట్స్ ఒకసారి అడగడు. ఓకే, అందుకని మనం 9 పాయింట్స్ రెడీ చేసుకుని ఉంచుకుంటే ఏది అడిగినా సరే మనం రాయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఓకే, అలా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, ఈ వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఎల్ డాష్ నేను క్యాలిక్యులేట్ చేశాను. అంటే ఏ వాల్యూ, హెచ్ వాల్యూ, ఏ వాల్యూ, కే వాల్యూ ఆ యొక్క ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టంలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి 5/4, -3/2, 5/4, -5/2 ఇవి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. ఆవిడ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ కట్టాము 1 యూనిట్ వచ్చింది. మొత్తం టోటల్గా మనకి 5 పాయింట్స్ కవర్ అయినాయి. ఇంకా మీ రిమైనింగ్ 5 పాయింట్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ 4 పాయింట్స్ ఇవి చెరిపేసిన తర్వాత ఇక నేను రాస్తాను చూడండి. నెక్స్ట్ ఇందులో మిగిలిపోయినటువంటి ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్. యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్. ఫార్మ్ 5లో ఫార్ములా ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు కే. ఇక్కడ కే వాల్యూ ఎంత మనకి? -2. అంటే y ఈజ్ ఈక్వల్ టు -2, y + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది యాక్సెస్ ఈక్వేషన్ అన్నమాట ఇది. ఓకే, అలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఫార్మ్ 5 సంబంధించినటువంటి యాక్సెస్ ఈక్వేషన్ ఏముంది? అక్కడ y ఈజ్ ఈక్వల్ టు కే ఉంది. కే వాల్యూ నువ్వు ఫైండ్ అవుట్ చేసే కాబట్టి ఆ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. అక్కడ ఫార్ములా ఏముంది? x ఈజ్ ఈక్వల్ టు a + h. అంటే ఏ వాల్యూ తెలుసు 1/4 అని. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1/4 + 1. దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 5/4. ఇలా రాసి వదిలేసినా పర్లేదు. మీరు 4x - 5 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసినా పర్లేదు. 4x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటంటే కనుక ఈక్వేషన్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. లేటెస్ట్ రెక్టమ్ మీకు ఈక్వేషన్ ఏంటి? 4x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు a + h. ఫార్మ్ 5కి సంబంధించినటువంటి లేటెస్ట్ రెక్టమ్ ఈక్వేషన్ ఏమవుతుందో మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోలేకపోయారు అనుకోండి, ఫార్మ్ 1కైనా సరే గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్మ్ 1 గుర్తుపెట్టుకుని x కోఆర్డినేట్ h యాడ్ చేయండి, y కోఆర్డినేట్ k యాడ్ చేయండి. కాబట్టి ఫార్మ్ 1కి డైరెక్ట్రిక్స్, ఫార్మ్ 1కి లేటెస్ట్ రెక్టమ్ ఈక్వేషన్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు a. సో దానికి h యాడ్ చేసాం అంతే. సో అది మీకు అలాగా అట్లీస్ట్ ఫార్మ్ 1 అయినా గుర్తుకు రావాలి. గుర్తుకొస్తే కనుక ఫార్మ్ 1 నెగిటివ్ చేస్తే ఫార్మ్ 2, ఫార్మ్ 1 రెసిప్రోకల్స్ తీసుకుంటే ఫార్మ్ 3, ఫార్మ్ 3కి నెగిటివ్ పెడితే ఫార్మ్ 4, ఫార్మ్ 1కి h, k యాడ్ చేస్తే ఫార్మ్ 5, ఆ ఫార్మ్ 5కి నెగిటివ్ పెడితే కనుక ఫార్మ్ 6, ఫార్మ్ 5ని రివర్స్లో రాస్తే కనుక అంటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ x కింద రాస్తే కనుక ఫార్మ్ 7, దాన్ని నెగిటివ్ పెడితే కనుక ఫార్మ్ 8. సో అలాగా అట్లీస్ట్ కనీసం ఒక ఫార్మ్ 1 అయినా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. దాని నుంచి 1 by 1 రీకాల్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు మొత్తం 8 ఫార్మ్స్ కూడా బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే వెరీ గుడ్. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు a + h మాట. అంటే 1/4 + 1 అంటే 5/4 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4x ఈజ్ ఈక్వల్ టు 5. సో 4x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు h. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇంప్లైస్ x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ట్యాంజెంట్ ఈక్వేషన్ ఇది. ఓకే, h వాల్యూ 1 కదా మరి. నెక్స్ట్ లాస్ట్ది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. x ఈజ్ ఈక్వల్ టు -a + h. అంటే x ఈజ్ ఈక్వల్ టు -1/4 + 1. ఓకే, దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు -1/4 ప్లస్ అంటే కనుక 3/4. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 4x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, మనకి యాక్సెస్ ఈక్వేషన్ వచ్చింది, y + 2 ఈజ్ ఈక్వల్ టు 0. లేటెస్ట్ రెక్టమ్ ఈక్వేషన్ వచ్చింది 4x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. ట్యాంజెంట్ ఈక్వేషన్ వచ్చింది x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఈజ్ 4x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి y² టర్మ్స్, y టర్మ్స్, x టర్మ్స్ కాన్స్టెంట్ ఉన్నటువంటి ఒక ఈక్వేషన్ ఇస్తే కనుక ముందు దాన్ని మనం 5, 6, 7, 8 ఫార్మేట్ సంబంధించిన దానికి సింప్లిఫికేషన్ చేసుకోవాలన్నమాట. అలాగా మీరు చేంజ్ చేసుకున్న తర్వాత దాని నుంచి ఏ వాల్యూ, హెచ్ వాల్యూ, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అది ఏ ఫామో ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించిన పాయింట్లన్నీ రాసుకుని ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వాడు ఏ విధంగా అడిగినా సరే మన ప్రాబ్లం కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ 4th ప్రాబ్లంలో సి బిట్ కంప్లీటెడ్. ఇందులో ఇంకా 4th ప్రాబ్లంలో మీకు 4 బిట్లు ఉంటాయని చెప్పాను. లాస్ట్ బిట్ డి బిట్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ బిట్ నెంబర్ డి. ఈ 4thలో డి బిట్, సి బిట్ మనం ఎలాగైతే చేసామో డి బిట్ కూడా అలాగే విధంగా చేయాలి. ది డి బిట్ ఈజ్ సిమిలర్ టు సి బిట్. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? సి బిట్లో y² టర్మ్స్, y టర్మ్స్, x టర్మ్స్ ఉన్నాయి. ఇన్ ద డి బిట్లో x² టర్మ్స్, x టర్మ్స్, y టర్మ్స్ ఉన్నాయి.
వై స్క్వేర్ టర్మ్స్ వై టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ ఉంటే కనుక ఫామ్ 5 ఫామ్ 6 అని చెప్పాను. ఆ రెండింటిలో ఏదో ఒకటిలోకి వెళ్ళొచ్చు అన్నమాట. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ ఉంటే కనుక ఫామ్ నెంబర్ 7 కానీ ఫామ్ నెంబర్ 8 కానీ అవ్వచ్చు అన్నమాట. అది ఎలా అవ్వచ్చు ఏంటనేది ప్లస్ ఆర్ మైనస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మళ్ళీ అందులో డివిజన్ కూడా చేయొచ్చు. 5 6 అయితే 7 8 అనేది డిపెండింగ్ ఆన్ సైన్ ప్లస్ ఆర్ మైనస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో డీబిట్ ఏంటి మనకి? సో 3x² మైనస్ 9x ప్లస్ 5y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 గివెన్ ఈక్వేషన్. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ కాన్స్టెంట్ ఉంచుకోండి, మిగతా అన్ని కూడా ఈ సైడ్. ఎప్పుడైతే y యొక్క టర్మ్ ఇక్కడ నెగిటివ్ వచ్చిందో ఆటోమేటిక్ ఇది మీకు చెప్పాను. అది ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ ఉంటే కనుక ఫామ్ 7 ఫామ్ 8 మళ్ళీ 7 8 అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది, ఇక్కడ -5. y యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ ఉందనుకోండి ఫామ్ నెంబర్ 7 అవుతుంది అనమాట. కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి ఫామ్ నెంబర్ 8. ఓకే, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ ఇక్కడ ఉంచేసుకున్నాను నేను. దీన్ని a+b² కానీ a-b² కానీ చేంజ్ చేయాలి. అంటే ఇది a-b చేంజ్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ -9 కాబట్టి a-b² వెళ్తుంది. అయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది. ఇందాక ప్రాబ్లంలో వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమీ లేదు, 1 ఉంది. ఎప్పుడు కూడా ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్స్ ఏమి ఉండకూడదు అనమాట. అంటే ఏంటి 1 ఉండాలన్నమాట. అందుకు నేను ఏం చేస్తానంటే కనుక 3 కామన్ తీస్తాను. అప్పుడు x² మైనస్ 9x/3 అంటే 3x మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు -5y. ఓకే, ఈ 3ని సైడ్ తీసుకొస్తే -5/3 అవుతుంది అనమాట. -5/3y. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఇక్కడ x² మైనస్ 3x మైనస్ 2/3 ఉంది. దీన్ని ఎలా మార్చుకోవాలో ఇందాక మీకు చెప్పాను నేను. ఇది a అంటే x మాట, a² మైనస్ 2 ఇంటూ a అంటే x అని ఫిక్స్ అయిపోయింది ఇంటూ b ఎంత ఫిక్స్ చేయాలంటే కనుక మీరు ఇక్కడ ఎంత రాస్తుంటే ఇదంతా సింప్లిఫై చేస్తే 3x వస్తుందో చూసుకోవాలి. అంటే ఎంత 3/2 2 క్యాన్సిల్ అయిపోయింది. 3 ఇంటూ x 3x మైనస్ 3x సరిపోయింది. అంటే బీని ఎంత ఫిక్స్ చేయాలంటే కనుక 3/2 కింద ఫిక్స్ చేయాలన్నమాట. అంటే b 3/2 కాబట్టి మరి a² మైనస్ 2ab ప్లస్ b²లో 3/2 హోల్ స్క్వేర్ కావాలి. వెంటనే యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసే అప్పుడు ఇక్కడ నుంచి ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఏమైపోతుందంటే x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ నువ్వు సింప్లిఫై చేసుకో. -9/4 మైనస్ 2/3 ఇది పక్కన అంతే -5/3y. ఇదంతా సింప్లిఫై చేస్తే కనుక -35/12. ఇదంతా కూడా RHS వైపు తీసుకొస్తే -5y/3 ప్లస్ 35/12. అంటే ఇది x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -5y/3 ప్లస్ 35/2. దీన్ని కనుక కొంచెం ఇక్కడ మీరు సింప్లిఫై చేస్తే ఇక్కడ చూడండి 5/3 ఉంది. పైన న్యూమరేటర్లో 5 ఉంది, 35 ఉంది. కింద డినామినేటర్లో 3 ఉంది, 12 ఉంది. పైన 5 కామన్ తీయండి, కిందేమో 3 కామన్ తీయండి. ఇది -5/3 కామన్ తీసాను. అంటే y మైనస్ 7/4. మళ్ళీ ఇదంతా మల్టిప్లై చేస్తే సరిపోవాలి. సో -5/3 కామన్ తీస్తే ఈ విధంగా వచ్చింది. వెంటనే మనం ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఎలా చేంజ్ చేసుకున్నాం అంటే కనుక x మైనస్ h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -4a ఇంటూ y మైనస్ k కింద మారిపోయింది. దీని నుంచి ఏ వాల్యూ హెచ్ వాల్యూ కే వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తే ఇంకా మనం కష్టపడక్కర్లేదు. దీన్ని చూడండి మైనస్ సరిపోయింది. 4a ఈజ్ ఈక్వల్ టు 5/3 మాట. అంటే a ఈజ్ ఈక్వల్ టు 5/12. అలాగే హెచ్ చూడండి, హెచ్ అంటే కనుక 3/2. ఈ మైనస్ సరిపోయింది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2. కే అంటే చూడండి కే ఈజ్ ఈక్వల్ టు 7/4. హెచ్ వాల్యూ తెలిసిపోయింది ఎంత 3/2. కే వాల్యూ తెలిసిపోయింది 7/4. ఏ వాల్యూ 5/12. మొత్తం ఈ 3 వాల్యూసే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇది ఫామ్ 8 అని మీరు ఐడెంటిఫై చేశారు కాబట్టి ఫామ్ 8కి సంబంధించినటువంటి 8 ఫార్ములాస్ కూడా మీకు గుర్తుండాలన్నమాట. అవి భయంకరంగా 8 ఫార్మ్స్ కూడా చాలా భయంకరంగా గుర్తుంటే ప్రాబ్లం చక్కగా చేసి పడేయచ్చు అన్నమాట. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మీరు ఎక్స్ప్రెషన్ ఈ విధంగా రాసుకోవడం రావాలన్నమాట. ఇది రాసుకోవటం ఇది వ్రాయటం మీకు అలవాటు అయితే కనుక సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్లో కూడా మళ్ళీ ఇది ఉపయోగపడుతుంది. చాలా చోట్ల ఉపయోగపడుతుంది అన్నమాట. ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఉపయోగపడుతుంది, ఇంటిగ్రేషన్లో ఉపయోగపడుతుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉపయోగపడుతుంది. చాలా చోట్ల మనం ఇది ఒక ఎక్స్ప్రెషన్ని మనకి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ మాత్రమే a+b హోల్ స్క్వేర్లో కానీ a-b హోల్ స్క్వేర్లో కానీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రాక్టీస్ చేస్తే కనుక ఇది కరెక్ట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దాని నుంచి ఏ వాల్యూ హెచ్ వాల్యూ కే వాల్యూ తీసుకుంటే ఇక్కడ నుంచి పాయింట్స్ మాట మొత్తం అన్ని కూడా వెర్టెక్స్ ఆల్రెడీ అయిపోయింది. హెచ్ కామా కే 3/2 7/4. నెక్స్ట్ ఫోకస్ ఫార్ములా రాసుకోండి. హెచ్ కామా -a ప్లస్ కే. హెచ్ వాల్యూ ఏ వాల్యూ కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయటమే. ఎంత వచ్చిందంటే ఫోకస్ 3/2 4/3 వచ్చింది. నెక్స్ట్ ప్రొజెక్షన్ హెచ్ కామా ఏ ప్లస్ కే. మీకు గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. ఫామ్ 1 నుంచి ఫామ్ 4కి రావాలి. ఫామ్ 4 నుంచి హెచ్ కామా కేలు యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో నాకు ప్రొజెక్షన్ కూడా వచ్చేసింది 3/2 13/6 అని. ఇంకేమున్నాయి మనకి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమీ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను బోర్డు మీద రాస్తాను.
ఈ ప్రస్తుతానికి ఈ 3 పాయింట్ల వరకు మీరు రాసుకోండి. ఇది చెరిపేసిన తర్వాత ఇక్కడ నేను ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, ఇంకా 4 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, మొత్తం 9 పాయింట్లు మనం చెప్పుకుని 3 పాయింట్లు అయిన రిమైనింగ్ 8 పాయింట్స్ కూడా నేను రాస్తాను. ఓకే, ఇది ఒకసారి కాపీ చేసుకోండి. ఫామ్ నెంబర్ 8కి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఏంటి? L ఈజ్ ఈక్వల్ టు L డాష్ ఈజ్ ఈక్వల్ టు, మీకు 8 ఫార్మ్స్ చెప్పాను కదా, అక్కడ రిఫర్ చేస్తే కనుక అందులో 8 పాయింట్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది పాయింట్ మాట ఇది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, 4th పాయింట్ మాట. అంటే ఇక్కడ మీకు హెచ్ వాల్యూ, ఏ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే వీ గెట్ ది సమ్ వాల్యూ. ఇది మీరు చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, లేకపోతే నేను ఇక్కడ చేసి మీకు ఇస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 4 యూనిట్స్, 4 into 5/12, ఏ అంటే 5/12, 4 ఇందులో 3 times 5/3 యూనిట్స్ మాట. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సెస్ ఈజ్, ఫామ్ నెంబర్ 8కి యాక్సెస్ ఈక్వేషన్ ఏంటి? ఈజ్ ప్యారలల్ టు వై యాక్సెస్, ఎంత డిస్టెన్స్లో ఉంది? హెచ్ యూనిట్స్లో ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, హెచ్ అంటే 3/2, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 3, 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. యాక్సెస్ ఈక్వేషన్ వరకు అయింది. అయితే ఈ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ చెరిపేసి రిమైనింగ్ 3 పాయింట్స్ రాస్తాను అనమాట. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, టాంజెంట్, డైరెక్ట్రిక్స్, ఆ 3 కూడా ఇక్కడ నేను చెరిపేసి రాస్తాను చూడండి. యాక్సెస్ ఈక్వేషన్ అయిపోయింది, 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 7th పాయింట్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. ఫామ్ 8కి లేటెస్ట్ రెక్టమ్ ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు -a ప్లస్ హెచ్, ఏ వాల్యూ 5/12, హెచ్ వాల్యూ 3/2. సింప్లిఫై చేస్తే 12x + 13 ఈజ్ ఈక్వల్ టు 0. అది మీరు రఫ్లో చేసుకోండి, వరకు నేను డైరెక్ట్గా రాస్తాను అనమాట. ఎల్సిఎం తీసుకుని సింప్లిఫై చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12x + 13 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, y ఈజ్ ఈక్వల్ టు k, k అంటే 7/4, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4y ఈజ్ ఈక్వల్ టు 7, 4y - 7 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ k, ఏ వాల్యూ k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే కనుక 6y - 13 ఈజ్ ఈక్వల్ టు 0. సో 9 పాయింట్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం CBIT టు DBIT టు ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట ఎగ్జామినేషన్లో ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. అడిగి అందులో మనకి 4 or 5 అడుగుతాడు అనమాట. వెట్టెక్స్ కానీ ఫోకస్ కానీ ఇవే ఫైండ్ అవుట్ చేయమంటే, లేదా ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కానీ 3 or 4 or 5 అడిగాడంటే కనుక 7 మార్క్స్ క్వశ్చన్ అనమాట. 3 అడిగితే కనుక 5 మార్క్స్ క్వశ్చన్ అనమాట. అలాగా ఓకే, ఇవన్నీ కూడా పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇవన్నీ కూడా ఇందులో ఎస్ఏలు ఎక్కువగా ఉంటాయన్నమాట, షార్ట్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ 4th ప్రాబ్లంలో DBIT కంప్లీట్ అయింది. టోటల్గా ఈవేళ మనం 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఇంకో ప్రాబ్లం నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 5. ఇన్ దిస్ క్లాస్ దిస్ ఈజ్ లాస్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ 5th one? ఫైండ్ ది పాయింట్స్ ఆన్ పెరాబోలా y² ఈజ్ ఈక్వల్ టు 2x హూజ్ ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ 5/2 యూనిట్స్. అంటే పెరాబోలా మీద పాయింట్స్ ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉంటాయి. ఏ పాయింట్ నుంచి ఆ ఫోకస్కి డిస్టెన్స్ 5/2 అని ఇస్తే కనుక ఆ పాయింట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే కనుక దిస్ ఈజ్ ది పెరాబోలా, గివెన్ పెరాబోలా y² ఈజ్ ఈక్వల్ టు 2x, దిస్ ఈజ్ ఫోకస్. ఓకే, ఈ ఫోకస్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది ఫోకల్ డిస్టెన్స్? ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ పాయింట్ ఆన్ ది పెరాబోలా టు ది ఫోకస్. ఫోకస్ నుంచి పెరాబోలా మీద ఏదైనా ఒక పాయింట్కి కనెక్ట్ చేసి ఉంటే కనుక ద డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ఫోకల్ డిస్టెన్స్. అంటే సపోజ్ ఇక్కడ పాయింట్ ఉందనుకోండి P, దిస్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ఫోకల్ డిస్టెన్స్, దిస్ డిస్టెన్స్ ఈజ్ గివెన్ బై 5/2. మనం 5/2 అని ఇచ్చాడు. మరి ఫోకస్ ఎంతో చెప్పగలం? మనం చెప్పగలం. y² ఈజ్ ఈక్వల్ టు 2x కాబట్టి దీన్ని y² ఈజ్ ఈక్వల్ టు 4axతో కంపేర్ చేస్తే కనుక xa కోఎఫిషియంట్ 2, xa 4a ఈజ్ ఈక్వల్ టు 2, a ఈజ్ ఈక్వల్ టు 1/2. అప్పుడు ఫోకస్ ఎంత అవుతుందంటే కనుక 1/2, 0. అంటే ఈ ఫోకస్కి పెరాబోలా మీద ఉన్నటువంటి ఏదైనా పాయింట్కి మధ్య డిస్టెన్స్ 5/2 ఇచ్చాడు. ఈ పాయింట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. x1, y1 పాయింట్ నుంచి ఫోకస్కి డిస్టెన్స్ ఎంత అంటే కనుక మాడ్యులస్ x1 ప్లస్ a యూనిట్స్. ఇది ఎలా వచ్చిందో ఒకసారి మీకు చెప్తాను, చెప్పిన తర్వాత అప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకుందాం అన్నమాట ప్రాబ్లంలో. ఓకే, బిఫోర్ గోయింగ్ టు సాల్వింగ్ దిస్ ప్రాబ్లం ఫస్ట్ వీ డిస్కస్ అబౌట్ దిస్ ఫోకల్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ది పెరాబోలా. అంటే ఈ ప్రాబ్లం చేసే ముందు మనం ఏం చేద్దామంటే కనుక ఫోకల్ డిస్టెన్స్కి ఫార్ములా అంటే మాడ్యులస్ x1 ప్లస్ a, ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ x1 ప్లస్ a, ఏ విధంగా యూనిట్స్ ఏ విధంగా వచ్చిందో తెలుసుకుంటే కనుక ఇది మనం చాలా చోట్ల ఉపయోగిస్తామన్నమాట. అందుకని ఫోకల్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? మాడ్యులస్ x1 ప్లస్ a యూనిట్స్. అది ఎలా వచ్చింది? ఫోకస్ చూడండి, స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాను, y² ఈజ్ ఈక్వల్ టు 4ax.
ఓకే, ఈ ఈక్వేషన్ మీద లెటర్స్ కన్సిడర్ పీ x1 y1 బి ఎనీ పాయింట్, అది లోకస్ పాయింట్, అది ఎక్కడైనా ఉండొచ్చు అన్నమాట. అంటే నువ్వు క్యాలిక్యులేట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ పీ, ఎస్కి పీకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ డిస్టెన్స్. నేను అదే చేశాను. ఫోకల్ డిస్టెన్స్ అంటే కనుక దట్ మీన్స్ ఎస్పీ. ఎస్పీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఓకే, ఇది ఫోకల్ డిస్టెన్స్ మాట. ఇది ఇంత వచ్చింది నాకు. x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేశాను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం x1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax1 ప్లస్ y1 స్క్వేర్. మరి వాట్ అబౌట్ y1 స్క్వేర్? y1 స్క్వేర్ అంటే కనుక పెరాబోలా ఏంటి? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. x1 y1 పాయింట్ ఎక్కడ ఉంది? పెరాబోలా మీద ఉంది. అంటే x ప్లేస్లో నువ్వు x1 రాసుకోవచ్చు, y ప్లేస్లో y1 రాసుకోవచ్చు. ఎందువల్లంటే అది పెరాబోలా మీద ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆ పెరాబోలాని సాటిస్ఫై చేస్తుంది అనమాట. అంటే అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అంటే సాటిస్ఫై అయిపోతుంది అనమాట. అంటే y ఉన్న చోట y1 రాసుకోండి, x ఉన్న చోట x1 రాసుకోండి. అప్పుడు ఏమొస్తుంది? we get y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax1. అంటే x1 y1 పాయింట్ ఉన్నటువంటి పెరాబోలా అన్నమాట. అదే y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax2 అన్నాం అనుకోండి, x2 y2 ఉన్న పాయింట్ ఉన్నటువంటి పెరాబోలా అన్నమాట. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అంటే ఎనీ పాయింట్ ఉన్నటువంటి పెరాబోలా అన్నమాట. అది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో x1 y1 అనేది పెరాబోలా మీద ఉంది కాబట్టి నేను అందులో సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట. మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అలాగే x3 y3 అప్పుడు అలా కూడా ఒకవేళ పెరాబోలా మీద ఉంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు y3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax3 అని వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి x1 y1 పెరాబోలా మీద ఉంది కాబట్టి నేను సబ్స్టిట్యూట్ చేస్తే y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax1. ఎక్కడైతే y1 స్క్వేర్ ఉందో అక్కడ మీరు 4ax1 రాసుకోండి. అంటే దీని ప్లేస్లో నేను 4ax1 రాసుకున్నాను. సింప్లిఫై చేస్తే కనుక x1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax1 ప్లస్ 4ax1 అంటే ప్లస్ 2ax1. ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. వీ గెట్ ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఏ. అయితే అలా వదిలేయకూడదు. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి కోఆర్డినేట్స్ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. ఏ వాల్యూ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అయితే పాజిటివ్ నెగిటివ్ ఎగ్జిస్ట్ అవ్వకుండా మనకు ఓన్లీ పాజిటివ్ వచ్చే విధంగా ఉండాలి కాబట్టి, బికాస్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి టేక్ మాడ్యులస్. సో ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ x1 ప్లస్ ఏ యూనిట్స్. సో ఒక పెరాబోలా మీద ఒక పాయింట్ ఇచ్చి ఫోకస్ ఇచ్చినప్పుడు ఆ ఫోకల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక మీరు ఇదంతా చేయవలసిన అవసరం లేదు. జస్ట్ బై యూజింగ్ దిస్ ఫార్ములా మాడ్యులస్ x1 ప్లస్ ఏ. ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఉపయోగించిన ఈ ప్రాబ్లమ్ నేను చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 5. ద ఫిఫ్త్ ప్రాబ్లమ్ సొల్యూషన్. వాట్ ఈస్ ది హైపోథిసిస్? ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ గివెన్ fd. ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5a2. నెక్స్ట్ గివెన్ పెరాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x. వాడు ఒక పెరాబోలా ఇచ్చాడు మనకి. అంటే మనం చేయవలసింది ఏంటంటే కనుక మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చాడు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x. అయితే కనుక దీని మీద చాలా పాయింట్స్ ఉంటాయి కదా. ఏదో సపోజ్ లోకస్ పాయింట్ p x1 y1. ఈ p పాయింట్ నుంచి లోకస్కి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు 5/2 యూనిట్స్ అని. ఆ పాయింట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ పాయింట్ ఏంటి? ఈ x1 y1 ఏంటో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ గివెన్ 5/2, గివెన్ పెరాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x. మరి మన ఫోకస్ కావాలంటే కనుక ఏ కావాలి కదా, కంపేరింగ్ విత్ ది స్టాండర్డ్ ఫామ్. అది ఏ ఫార్మేట్లో ఉంటే దాంతో కంపేర్ చేయాలి. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x ఫార్మేట్లో ఉంది కాబట్టి నేను y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax తోటి కంపేర్ చేశాను. వీ గెట్ a ఈజ్ 4a ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ 4a, x కోఎఫిషియంట్ 2, 4a ఈజ్ ఈక్వల్ టు 2, a ఈజ్ ఈక్వల్ టు 1/2. ఫోకస్ తెలిసిపోయింది. ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు s ఈజ్ ఈక్వల్ టు 1 a, 0 ఫామ్ 1 ఇది. ఫామ్ 1 ఫోకస్ ఏంటి? a, 0 అంటే 1/2, 0. లెట్ us consider p x1 y1 be any point on the parabola. ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ x1 ప్లస్ ఏ. మనం డెరైవ్ చేసాం ఇప్పుడే. ఓకే, దట్ ఈక్వల్ టు ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ గివెన్ 5/2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ వాట్ ఈజ్ x1 అన్నోన్ వాల్యూ, ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఐ వాంట్ x1. సో బై ఎలిమినేటింగ్ మాడ్యులస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ 1/2. సో x1 ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ 1/2 దట్ ఈక్వల్ టు 5 మైనస్ 1/2 దట్ ఈక్వల్ టు 4/2 దట్ ఈక్వల్ టు 2. x1 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది వాల్యూ. మరి y1 కావాలి. y1 కావాలంటే ఏం చేయాలి? మనకి x తెలిసిపోయింది. y కావాలంటే కనుక x1 y1 లైస్ ఆన్ ది పెరాబోలా. సో y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x1. ఆ x1 ప్లేస్లో నువ్వేం సబ్స్టిట్యూట్ చేస్తావు? y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x1. x1 ఈజ్ ఈక్వల్ టు 2. y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 4. సో y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. y1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. సో y1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చింది. అంటే ఒకసారి x తోటి 2 తీసుకోండి, ప్లస్ 2 తీసుకోండి, రెండు వాల్యూస్ కదా. x ఒకసారి 2 తీసుకోండి, 2, 2, -2 అంటే రెండు పాయింట్లు తెలిసిపోయింది. అంటే 2, 2 నుంచి అంటే 2, 2 అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట పాయింట్. అది 2, 2 నుంచి ఈ డిస్టెన్స్ 5/2 ఉంటుంది.
అలాగే ఇక్కడ పాయింట్ ఉంటుంది అనమాట, 2, నుంచి ఈ డిస్టెన్స్ 5/8 ఉంటుంది అనమాట. అలా 2 పాయింట్స్ ఉంటాయన్నమాట. 2 ఆర్ మోర్ పాయింట్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఆ యొక్క పాయింట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని. సో చక్కగా ప్రాబ్లం చూడండి ఎంత కన్స్ట్రక్టివ్గా ఉందో. ఒకటి మనకి పెరాబోలా ఈక్వేషన్ ఇచ్చాడు, ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చాడు. అయితే కనుక డిస్టెన్స్ అంటే కనుక 2 పాయింట్లు ఉండాలి కదా, 2 పాయింట్లు కూడా ఇవ్వలేదు మనకి. ఒక పెరాబోలా ఈక్వేషన్ ఇచ్చి ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చాడు. అప్పుడు వెంటనే మనకి ఇది గుర్తుకు రావాలన్నమాట. ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x1 + a. దాని నుంచి ఒక కోఆర్డినేట్ వస్తుంది, దాని నుంచి రిమైనింగ్ కోఆర్డినేట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. ఇలాగా ఆ ఫోకల్ డిస్టెన్స్ అనగానే 2 పాయింట్ల మధ్యన డిస్టెన్స్ మాట ఎప్పుడు కూడా 2 పాయింట్ల మధ్యన కానీ ఒక పాయింట్ లైన్ మధ్యన కానీ ఉండాలి. కానీ ఇక్కడ 2 పాయింట్ల మధ్యన ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకల్ డిస్టెన్స్. అందుకని ఆ 2 పాయింట్లు కూడా ఇవ్వలేదు వాడు, జస్ట్ ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఆ ఫార్ములా ఉపయోగించి ఒక ఎక్స్ కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేసాం, దాని నుంచి వై కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ కోఆర్డినేట్సే వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడుగా. Okay, so in this class problem number 5 is completed. Tomorrow onwards more problems on parabola. Next class lo parabola మీద ఇంకొక 3-4 problems complete చేసి parabola మీద problems complete అయిపోతాయి. Okay, today class is over.